హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, భయ్యా మనకి బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అదేంట్రా అంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అండ్ సినిమాల వైజ్గా, పొలిటికల్ వైజ్గా ఇవన్నీ చూసుకుంటే ఎక్కడ రాజకీయం అక్కడ చేయాలి కాబట్టి, ఎక్కడ దాన్ని అక్కడ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారే కాదు, ప్రతి ఒక్కరూ అవి చేస్తూ ఉంటారు, ఆ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ పర్సనల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి లైఫ్లోకి అలా వెళ్ళి ఇలా వద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఒక నెగిటివ్ థాట్ ఉండే ప్రతి ఒక్కరు, నెగిటివ్ థాట్ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నెగిటివ్ కోణంలో ఆలోచించి, పవన్ కళ్యాణ్ గారు ప్రజెంటు అంటే ఎలాంటి వ్యక్తి అని కొన్ని అపోహలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు క్లారిటీగా మాట్లాడబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కాకముందు ఆయనది సినిమా జర్నీ, అది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చిన్నపిల్లలకు కూడా ఆయన ఒక పెద్ద స్టార్ హీరోగా తెలుసు. అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చి అండ్ లాస్ట్ అంటే ఒక 2 times బ్యాక్ అనుకుంటాను, ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన నిలబడి ఓడిపోతూ వచ్చారు. అండ్ ఇప్పుడు 2026 కాదులేండి, 25లోనే ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా 25లో నెగ్గారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ ప్రచారం అండ్ రాజకీయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎంగా. ఆయన మీద కొన్ని నెగిటివ్ థాట్స్, అపోహలు ఉంటాయి కదా, ఆయన వ్యక్తిగత విషయాన్ని టచ్ చేద్దామని చెప్పాను కదా, అవన్నీ క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు అంటే పడని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా. అంటే ఓకే, ఇది చెప్పాక అప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఆయన పడని వాళ్ళు ఎవరున్నారో ఆయన మంచితనాలు, ఆయన మాటల్ని, ఆయన స్పీచ్ల్ని ఒకసారి వినండి. ఓకే, విన్న తర్వాత ఆయన మాటల వరకే కదరా చెప్తారు అండ్ ఎక్కడ ఏం చేయట్లేదు కదా అనే కామెంట్లు కూడా చేయొచ్చు. మొన్న వరంగల్లో పవన్ కళ్యాణ్ గారంటే పడి చచ్చే ఒక అబ్బాయి ఉన్నాడు. మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మేబీ నాకు తెలిసి ఇప్పటిదాకా చాలా మంది చూసి ఉండొచ్చు ఆ వీడియో, ఎందుకంటే చాలా బాగా వైరల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అది ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి ఆయన అబ్బాయిని పరామర్శించి, అంటే డిప్యూటీ సీఎంగా అక్కడెక్కడనో కాకినాడ పరిసర ప్రాంతాల్లో పిఠాపురంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణకి వరంగల్ జిల్లాకు వచ్చి ఆ అబ్బాయిని కలిసి పరామర్శించి, ఆ అబ్బాయితో మాట్లాడి కొంత టైం స్పెండ్ చేసి కొంత డబ్బులు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయనతో వెళ్ళిన వీరాభిమాని బండ్ల గణేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఇండస్ట్రీలో మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఆయన కూడా అక్కడికక్కడే 5 lakhs అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? బండ్ల గణేష్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది చూసి ఆయన కూడా ఇచ్చారు. ఈ ఒక్క రుజువు చాలదా పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ ఎందుకు భావిస్తారు అభిమానులని? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏంట్రా బాగా డబ్బు కొడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానివా నువ్వు అని అనొచ్చు. నో భయ్య, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, నేను ఎవరికైనా వీరాభిమానిగా ఉన్నాను అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారికి మాత్రమే. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దేవుళ్ళలాగా ఎలా భావిస్తారో మేము ప్రభాస్ గారిని కూడా అలాగే భావిస్తాం. కానీ అండ్ ఏదైనా రివ్యూ చెప్పేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు ఫ్యాక్ట్ ఉన్నట్టు చెప్పాలి కదా అని చెప్పేసి మాట్లాడడమే. అది రేపు పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, రేపు ప్రభాస్ గారి గురించి అయినా యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతాం, అందులో నో డౌట్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి ఆయన ఏదైతే కాకినాడ పరిసర ప్రాంతాల్లో మొన్న రీసెంట్గా ఒక సునామీ లాగా వచ్చి కొన్ని పడవలు, తెప్పలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళే అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి కొన్ని మునిగిపోతే పవన్ కళ్యాణ్ గారు చెక్కు రూపంలో దాదాపు 75 లక్షలు
ఇచ్చేశారు. ఒకటి ఆలోచించండి భయ్య, ఆయన పొలిటికల్ గా ఉన్నారనే కానీ పొలిటికల్ గా లేనప్పుడు ఎన్ని మంచి పనులు చేశారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో లేనప్పుడు చాలా మంది, అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచం చాలా పెద్దది, ఈ వరల్డ్ అనేది చాలా పెద్దది, ఎక్స్పెన్సివ్ చాలా. ఇలాంటి దాంట్లో కొన్ని వందల వేల మంది, కోట్ల మందికి కష్టాలు ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు 10 మందికి సహాయం చేస్తే మిగతా మరి అంటే 1 కోటి మందికి సహాయం చేస్తే మిగతా 90 కోట్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం, అందులో 10 మందికి సాయం చేస్తే మిగతా 90 మందికి ఎందుకు చేయట్లేదు అని అంటారు. ఏదైనా ఇక్కడ మనం బ్రతకాలి అంటే మాట్లాడాల్సింది ఫస్ట్ డబ్బు. ఈ డబ్బు సంపాదించిన తర్వాతే ఏదైనా మాట్లాడగలం. ఎంతమంది చేయట్లేదండి హీరోలు అలాగా? మరి 100 కోట్లు తీసుకుంటున్నారు కదా రెమ్యునరేషన్స్. ఇలాంటి లేని ప్రజలకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన హెల్ప్ చేయడంలో ఆయనకి లేదు సాటి అన్నట్టు ఉంటుంది. అంటే అంత మంచి వ్యక్తి. అంటే ఇదేదో మళ్ళీ నేను చెప్పాను కదా, ఫ్యాన్సిజంగా మాట్లాడట్లేదు, ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఆయన గురించి నేను రీసెర్చ్ చేశాను, తెలుసుకున్నాను. ఫ్లాప్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, హిట్స్లో ఉన్నప్పుడు అంటే ఎవరైనా చేస్తారు, ఫ్లాప్స్లో ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయడం అంటే. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయినాక ఆయన వెళ్ళి పరామర్శించి రావడం, ఇటు తెప్పలు పడిపోయిన వాళ్ళకి, అంటే ఇక్కడ ఏమంటారంటే రాజకీయంలో ఉన్నారు కదా, ఈ కోణంలో కూడా హెల్ప్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి. అంటే జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎటు తిరిగి తట్టు. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు మీదకి అమాంతం గాలి వచ్చేసింది. ఆ గాలి వచ్చినప్పుడు చెట్టు మళ్ళీ ఆ గాలికి రిటర్న్ ఊగదు. ఆ గాలి ఎటు కొడుతుందో అటు ఊగుతుంది. మీనింగ్ ఏంటి అంటే జనాలు అంటే చెట్టు లాంటి వాళ్ళు, వాళ్ళకు వచ్చే గాలి ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ ఎటు తిరిగితే అటు. అంతే. అంటే ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదు జనాల గురించి. అంటే జనాలను తప్పుపడుతున్నాను కాదు, ఉన్నది ఉన్నట్టు గ్రహించండి. ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది ఆలోచించండి. అసలు ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని, ఒక డిప్యూటీ సీఎంని, ఒక ఎమ్మెల్యేని, ఆఖరికి ఒక కార్పొరేటర్ని ఎవరిని తయారు చేయాలన్నా కానీ జనాలు డిసైడ్ చేస్తారు, జనాలే జడ్జిమెంట్ చేస్తారు. అలాంటి విషయంలో మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి వ్యక్తి అని నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఆయన గురించి రీసెర్చ్ చేసేటప్పుడు. అండ్ తునికి సంబంధించిన ఒక చిన్నారి ఉంది కదా, 2.5 సంవత్సరం ఏమో ఆ చిన్నారి తప్పిపోయింది. ఇప్పటికీ దాదాపు దగ్గర ఒక 17-18 డేస్ అవుతుంది. ఆ పాప విషయంలో కూడా చాలా ఫోర్స్ను పంపించారు ఆయన గవర్నమెంట్ తరపు నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఇంత హెల్ప్ చేసుకుంటూ, ఆయన బిజీ షెడ్యూల్ ఆయన ఉండి కూడా ఇంత చేసుకుంటూ వస్తున్నారంటే మంచి వ్యక్తి కాదంటారా? అండ్ ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళు భావించేది కరెక్ట్ కాదంటారా? ఫ్యాన్స్ ఎందుకు అంతగా చించుకుంటున్నారు, అంతగానో వరుస్తున్నారు అంటే, ఒకటి ఆయన సినిమా స్క్రీన్ మీద ఆయన కనపడితే ఒక పూనకలన్న రావాలి, లేదా బయట ఆయన ఒక మంచి వ్యక్తి అయినా అయి ఉండాలి. సో ఫ్యాన్స్ని కూడా ఎక్కడ తప్పుపడడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ రియల్ హీరో, నాట్ రియల్ హీరో. రియల్ హీరో ఆయన. సో నా ఒపీనియన్ చెప్పాను మీకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చదు పడదు అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నా ఒపీనియన్ చెప్పాను అంతే. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు జెన్యూన్ పర్సనా, అదే రియల్ హీరోనా, రియల్ హీరోనా, మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి అప్డేటెడ్ అండ్ మూవీ రివ్యూస్ ప్రతిదీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది భయ్యా, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.